హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి పచ్చి చింతకాయలతో చారు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంది. పచ్చి చింతకాయలతో చారు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. పచ్చి చింతకాయలు చూపిస్తున్నానండి. మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఎంతవరకు క్వాంటిటీ కావాలో అంతవరకు తీసేసుకుంటే సరిపోతుందండి. సో తీసేసుకునే ముందు వీటిని మంచి ఒక 5 మినిట్స్ నానబెట్టేసేయండి. నానబెట్టేసి పైన ఉన్న డస్ట్ మొత్తం చిన్న చిన్న ముట్టుకుంటే మనకి అంటుతుందండి. సో చూస్తేనే తెలిసిపోతుంది. మంచిగా వాష్ చేయండి. వాష్ చేసేసి ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత అందులోనే కాస్త ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. హెవీగా వాటర్ యాడ్ చేయాల్సిన కూడా అవసరం ఏం లేదు. హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక 10 మినిట్స్ వరకు మంచిగా బాయిల్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఆఫ్టర్ 10 మినిట్స్ చూపిస్తున్నాను మీకు, చూడండి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఈ విధంగా మధ్యలో అనేది ఒక పగులు వచ్చేసిందంటే లోపల ఉన్న చింతగుజ్జు మొత్తం మనం తీసేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా పగులు వచ్చేంత వరకు ఉంచేస్తే సరిపోతుంది. 10 మినిట్స్ చల్లారనిచ్చేసేయండి. చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు పైన పెచ్చు ఉంది కదండి, ఆ పెంకు ఈ టోటల్ తీసేసేయండి. తీసేసి ఇప్పుడు దీన్ని లోపల ఉన్న చింతగుజ్జును వేరొక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. చల్లారనిచ్చిన తర్వాతనే చేయండి. చల్లారక ముందు తీసేస్తే టోటల్ కాలిపోతుంది. సో అందుకనేసి చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పైన పెచ్చులు ఏం లేకుండా లోపల గుజ్జు మొత్తం వేరే బౌల్లోకి తీసేసుకోండి. చూడండి, టోటల్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వేస్ట్ అనేసేయండి. ఇక వేస్ట్ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేసుకోండి. మామూలుగా డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదా, సో వాటిని యాడ్ చేసేసుకొని మనం చింతపండు గుజ్జు రసం ఏ విధంగా తీస్తామో టోటల్ ఆ విధంగానే తీసేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంతవరకు వాటర్ క్వాంటిటీ కావాలో అంతవరకు వాటర్ తీసేసుకొని ఈ విధంగా చింతపండు రసం మామూలుగా ఏ విధంగా తీసేస్తామో ఆ విధంగా తీసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి వడగట్టేసేయండి. వడగట్టేసుకున్నాక చూడండి, మనం మామూలుగా పచ్చి చింతపండు చారుకి మనం మామూలుగా షాప్లో కొన్నదానికి చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది. ఇదేమో లైట్ కలర్లో వచ్చింది, మనం తీసుకున్నదేమో బ్రౌన్ కలర్లో బ్లాక్ కలర్లో వచ్చేస్తుందండి. చూడండి, కలర్ కూడా గమనించారా ఎంత మంచి లైట్ గ్రీన్ కలర్లో ఎంత చక్కగా వస్తుందో మనకి. సో ఈ విధంగా వడగట్టేసేయండి. వడగట్టేసి ఇందులోనే మనకు వాటర్ క్వాంటిటీ ఎంతవరకు కావాలో అంతవరకు తీసేసుకుంటే సరిపోతుంది. అందులోనే తరిగిన ఆనియన్ యాడ్ చేస్తున్నాను అండి. ఆనియన్ వచ్చేసి పొడవు కట్ చేసేసుకోండి. కొందరు పొడవుగా తినడానికి ఇష్టపడతారు, కొందరు చిన్న చిన్న పీసెస్గా ఇష్టపడతారు కదా. ఈ చారులోకి పొడవుగా కట్ చేసేసుకుంటే తింటూ ఉన్నా కూడా మంచిగా పన్ను కింద పడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఆ టోటల్ రసం మొత్తం అందులో కలిసేలా ఈ విధంగా కలపండి. ఈ ఉల్లిగడ్డలని చేతిలోకి తీసేసుకొని ఈ విధంగా రసంలో ఈ విధంగా కలపండి. మంచిగా కలుపుతూ ఉంటే ఈ ఆనియన్ టేస్ట్ అనేది కూడా రసంలో కలిసిపోతుంది. ఇప్పుడు అందులోనే కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర వచ్చేసి కాస్త ఎక్కువగా తీసేసుకోండి. తీసుకునే దానికంటే కాస్త ఎక్కువగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొత్తిమీరని కూడా మంచిగా చింతపండు రసంలో ఈ విధంగా కలిపేసేయండి. మంచిగా కలపండి. ఎంత చక్కగా మనం ఈ విధంగా పిసికేస్తామో అంత ఈ టేస్ట్ అనేది, ఆనియన్ టేస్ట్ అనేది, కొత్తిమీర టేస్ట్ అనేది ఈ చింతపండు రసంలో అంత బాగా కలిసిపోతుందండి. సో పానీపూరి ఇష్టపడే వాళ్ళకైతే ఇది కంపల్సరీగా నచ్చుతుంది. స్మెల్ మాత్రం చాలా చక్కగా వస్తుందండి. ఈ విధంగా మామూలుగా వేడివేడి రైస్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పోపు కూడా అవసరమే లేదు దీనికి. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేయండి. చేసేసిన తర్వాత ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేయండి. మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు పోపు కోసం అనేసి కాస్త ఆయిల్ తీసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే జీలకర్ర, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేస్తే సరిపోతుందండి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోనే ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత టోటల్ పచ్చిమిర్చి కారంతో చేస్తున్నానండి. ఎండుమిర్చి కారం వేయకండి. టోటల్ పచ్చిమిర్చి కారంతో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు కారం వేసేసరికి అంత టేస్టీగా ఉండదు. సో పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసేసుకొని అందులోనే పచ్చిమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసి కరివేపాకు కూడా వేగిన తర్వాత అందులోనే వెల్లుల్లి యాడ్ చేయండి. వెల్లుల్లి ఫ్లేవర్ కాస్త ఎక్కువగా తీసేసుకోండి. సో వెల్లుల్లిని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోనే కాస్త పసుపు యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి టోటల్ కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఈ పోపుని మనం ఇందాక పెట్టేసుకున్న వేడి దానిపైనే వేసేయండి. పోపు చల్లారనివ్వకండి. ఈ పోపు చల్లారిందంటే టేస్ట్ ఉండదు. ఈ పోపు వేడిగా ఉన్నప్పుడే ఇందులోనే మనం ఇందాక చింతపండు రసం పెట్టేసుకున్నాం కదా, సో అందులో యాడ్ చేస్తే సరిపోతుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వేడిగా ఉన్నప్పుడే చేసేయండి. మంచిగా టేస్ట్ వస్తుంది.
మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసినవన్నీ ఆ రసంకి పట్టి ఇంకా చక్కగా టేస్ట్ వస్తుంది. వేడి మాత్రం అస్సలు కూల్ అవ్వనివ్వకండి. చూడండి పోపు పెడుతూ ఉంటేనే ఆ పోపు స్మెల్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చింతకాయలు తీయవే అయినట్టేది ఉంటే ఇంకా చారు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కాస్త రైస్ అనేది కొంచెం మెత్తగా వండి తీసేసుకోండి. పుల్లల్లా కాకుండా కాస్త మెత్తగా వండుకొని ఈ చారు వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నోరు బాగాలేనప్పుడు ఇలా ట్రై చేసినా కూడా చక్కగా తినేసేయచ్చు. సో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో సింపుల్గా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మనకి చారు అనేది.